అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మరొక దినం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్య ధ్యానం కొరకై మనము సిద్ధపడతాము కాక అనుదిన భాగంలో మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాము. ఈరోజు కూడా ధ్యానించే దాని కొరకై ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజీవులు ఉంచారు, మీకు నమ్మ స్తోత్రాలు. మా తండ్రి మరి బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంచారని నమ్ముతుంటున్నాం. మా తండ్రి వర్తమానం మీరే మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లోతైనటువంటి విషయాలు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని మీ ఆత్మను అభిషేకించుకొని మీ మాటలు దయచేయండి ప్రభా. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. మీ దయాలస్తలకు అప్పచెప్పుకుంటూ అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియమైన సోదరి సోదరులకు ప్రభు నామ పేరిట శుభాలు తెలియజేస్తూ ఉదయకాలము బైబిల్ పట్టణం కొరకై మనము ధ్యానించడం కొరకై వెళుతుంటున్నాము. మనం ధ్యానించే సందర్భంలో మీరు కూడా చెప్పేటటువంటి యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో చదువుకోవడం ద్వారా వాటి యొక్క విషయాలు, అందులో ఉన్నటువంటి సత్యాలు, ఆత్మ యొక్క భావనాలు అన్నీ మనకు అర్థమవుతాయి. మనం గతంలో చూసిన రీతిగా ఆదికాండం 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. ఇందులో 3వ అధ్యాయంలో దాదాపుగా 24 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 3వ అధ్యాయంలో ఇందులో ప్రాముఖ్యమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. అసలు మానవులను దేవుడు దేవదూతలుగా చూడాలని కోరితే మానవుడు దేవదూతల యొక్క స్వరూపాన్ని కోల్పోయి మరొక రూపాన్ని ధరించడానికి గల కారణం ఏమిటి అనేది ఈ 3వ అధ్యాయం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు 5 కనబడుతూ వస్తారు. మొదటిగా దేవుడు కనబడతాడు. రెండవదిగా ఆదాము అవ్వలు కనబడతారు. మూడవదిగా సర్పం కనబడుతూ ఉంటుంది. నాలుగవదిగా మరి అక్కడ ఉన్నటువంటి యొక్క దేవదూతలు షెరుపులు కెరుపులు కూడా కనబడుతూ వస్తారు. తదుపరి అక్కడ ఉన్నటువంటి యోధైన తోట కూడా కనబడుతూ వస్తుంది. ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు ఇందులో మనం ధ్యానించబోతున్నాం. 1వ వచనం నుంచి 5 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక విషయం జరుగుతున్నది. ఏమిటి ఆ విషయం అంటే, దేవుడైనా చేసినటువంటి భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది అనే మాట కనబడుతున్నది. యుక్తి అంటే కన్నింగు అంటారు. కన్నింగ్ అంటే మోసము చేయుట అంటారు. మరి దేవుడు మోసం చేసినటువంటి యొక్క జంతువులను చేశాడా? చేయలా. జంతువులన్నిటిలో కూడా యుక్తిది అనేటటువంటి మాట కారణం ఏమిటై ఉంటుంది అంటే, ఈ యొక్క యుక్తి అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే పరలోకంలో ఉన్నటువంటి లూసిఫర్ దగ్గర నుంచి ప్రారంభించబడింది. యుక్తిపరుడుగా పరలోకంలో ఉండి దేవుని కంటే హెచ్చించుకోవాలని కోరుకున్నాడు. అందుకని అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడితే భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఆయన చేసినటువంటి సృష్టిలో అన్ని జంతువులను చూశాడు. అన్ని జంతువుల కంటే కూడా కనబడినటువంటిది, సన్నంగా ఉండేటటువంటిది, రాకేటటువంటిది, మిగతా అన్నీ కూడా కనబడతాయి కదా. ఏనుగు చూస్తే పెద్దగా ఉంటుంది, ఒంటికి చూస్తే పెద్దగా ఉంటుంది, గేదెలు చూస్తే పెద్దగా ఉంటాయి, గొర్రెలు పొట్టేలు పెద్దగా, ఏదైనా కనబడేవి ఉంటుంది. కనబడినటువంటి దానిలో ప్రవేశిస్తే మేలు అనుకున్నాడు లూసిఫరు. అందుకనే ఈ సర్పములో ప్రవేశించి యుక్తిగా మాట్లాడడానికి ప్రారంభించినాడు. ఇది అక్కడ జరిగినటువంటి మొదటి విషయం. అయితే ఇప్పుడు ఆదాము అవ్వలు ఆ తోటలో ఉండి సంతోషముగా మరి ఆ ఫలాలు భుజిస్తూ
ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఆ జంతువులతో సహవాసం చేస్తూ తమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చల్లపూట నుంచి వారితో మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు చెప్తూ వెళుతూ ఉండేవాడు. అలాగా వారి యొక్క జీవిత విధానము కొనసాగబడుతూ వచ్చింది. ఇలాగ వస్తున్నప్పుడు ఈ యొక్క లూసిఫర్ అనే శైతానుడు ఆలోచన చేశాడు. ఈ మానవులను దేవుడు సృష్టించాడు, ఈ మానవులనే దేవునికి వ్యతిరేకంగా చేయాలని ఒక ఆలోచన కలిగినాడు. ఈ ఆలోచనతో ఏం చేశాడు అంటే అవ్వ దగ్గరికి వచ్చాడు. మొట్టమొదట అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు. అప్పటికి అవ్వ అని పేరు కూడా పెట్టాల, తర్వాత ఆదాం అవ్వ అని పేరు పెడతాడు. స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు కదా, ఈ తోట చెట్లలో ఏ ఫలాలైనా తినకూడదని చెప్పాడా ఆయన అని అడిగాడు. వాడికి తెలుసు అన్నీ, కానీ మళ్ళీ చూడు ఎంత చక్కగా యుక్తిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, అవును అన్ని ఫలాలు తినొచ్చమని చెప్పాడే కానీ అదిగో ఆ చెట్టు కనబడుతుంది, మంచి చెడ్డలు తెలివించే చెట్టు, దాని ఫలాలు మీరు తినకూడదు, మీరు ముట్టకూడదు, అది మీరు తింటే చనిపోతారు అని చెప్పాడు, మిగతాయి అన్నీ కూడా తినొచ్చు అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు అలాగా చెప్పాడు ఆ దేవుడు, కాదు మీరు వాటిని తినుదినాన మీ కన్నులు తెలవబడదనియు, మీరు మంచి చెడ్డలు తెలిపించేవారు వస్తుంది, మీకు తెలివి వస్తుంది. మూడవదిగా దేవదూతల వలె ఉంటారని దేవుడు తెలిసి మిమ్మల్ని ఆ రీతిగా చేయడానికి నేను ఇష్టపడలేదు అని ఆ మోసపు యొక్క మాటలు చెప్పింది. ఏమేం చెప్పింది? మీరు చావనే చావరు. ఆదికాండం 3:1-5 వారి సంభాషణ చూద్దాం. ముందు మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చనిపోతారు అన్నాడు. శైతాన్ ఏం చెప్తుంది? మీరు చావరు. ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. దేవుడు ఒక మాట చెప్తే శైతాన్ ఒక మాట చెప్తాడు. ఈ పని చేస్తే మీకు నష్టం వస్తుంది అంటాడు. శైతాన్ వస్తాడు, ఏమి నష్టం లేదు. మీరు బీడీలు సిగరెట్లు తాగితే మీ యొక్క లంగ్స్ పాడైపోతాయని చెప్పాడు. శైతాన్ అంటాడు, ఏమి పాడు కాదు అంటాడు. మీరు వ్యభిచార కార్యం చేస్తే మీకు ఎయిడ్స్ వస్తాయి అంటాడు. శైతాన్ అంటాడు, అది అలాంటిది ఏం జరగదు అంటాడు. లేక మీరు అలాగా అనేకమైన విషయాల్లో దేవుడు ఒకటి చెప్తే శైతాను మరొకటి చెప్తాడు. ఇది ప్రారంభం నుంచి వచ్చిందనమాట. సైతే ఇంకో మాట ఏం చెప్పాడు? మీ కన్నులు తెరవబడుతున్నాయి, ఆ తర్వాత మీరు మంచి చెడ్డది కూడా తెలుసుకుంటారు, దేవదూతల వలె ఉంటారు. అది దేవుడికి తెలిసి మిమ్మల్ని ఆ రకంగా చేయడానికి ఇష్టపడలేదని మోసం మాటలు చెప్తాడు. నిజమే, అప్పటి వరకు వాళ్ళ కళ్ళు తెరబడలేదు. వాళ్ళు దేవదూతల వలె ఉన్నారు అప్పటి వరకు కూడా. పాపం అంటే వాళ్ళకి తెలియదు, సిగ్గు అంటే వాళ్ళకి తెలియదు, దిగంబరం అంటే వాళ్ళకి తెలియదు, ఏ యొక్క మనుషులకు ఉండే లక్షణాలు ఏమి లేవు వాడికి. ఇద్దరు కూడా దేవదూతల్లాగానే ఉన్నారు అప్పటికి. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత అప్పుడు ఆ స్త్రీ అవునా అని చెప్పేసి అలాగ చూసింది. ఆ చెట్టు యొక్క ఫలాలు ఎంతగా ఉన్నాయంటే చూసేదానికి రమ్యంగా కనబడ్డాయి, తినేదానికి చాలా బాగా మంచిగా కనబడ్డాయి, వివేకం కూడా ఇచ్చేగా కనబడ్డాయి. అప్పుడు ఆలస్యం చేయలేదు, వెంటనే వెళ్ళింది, కొన్ని పండ్లు తినేసేసింది. తన భర్తను కూడా వెంటనే పిలిచింది, తన భర్తకు కూడా వెంటనే ఇచ్చేసేసింది. చూసారా ప్రియులారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ మొదటి పాఠం, శైతానుడు మన గృహాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటే భర్తలు లేని సమయంలో భార్యల దగ్గరికి వస్తారు, భార్యలు లేని సమయంలో భర్తల దగ్గరికి వస్తారు, తల్లిదండ్రులు దగ్గర లేని సమయంలో బిడ్డల దగ్గరికి వస్తారు, దైవ సేవకులు లేనటువంటి సంఘాల్లోకి సైతానుడు ప్రవేశిస్తాడు. ఇలాగా వాడికి తెలుసు ఏ సమయంలో పోతే నా పని జరుగుతుందోనని వాడు చాలా కుయుక్తిగా వస్తాడు. రెండవ విషయం, మరి స్త్రీ దగ్గరకు పోతే త్వరగా నమ్ముతుంది స్త్రీ, పురుషులంతా త్వరగా నమ్మడం. అందుకనే త్వరగా నమ్మేది ఎవరనే ఆలోచన చేసి ఆ స్త్రీ దగ్గరికి వచ్చే మాటలు చెప్పింది. వెంటనే స్త్రీ నమ్మేసింది. ఈరోజు కూడా స్త్రీకి ఉండే బలహీనత అంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్ముతారు. వాళ్ళు ప్రక్కింటి వాళ్ళు వచ్చి అమ్మ ఈ విషయం అన్నారంటే వెంటనే నమ్ముతారు.
దారిని పోయేవాళ్ళు వచ్చి అమ్మ ఈ విషయం అంటే నమ్ముతారు, బంధువులు వచ్చి ఇది అమ్మ ఈ విషయం అంటే నమ్ముతారు, ఇంట్లో భర్త వచ్చి చెప్పినా నమ్ముతారు, అందరు నమ్ముతారు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని పౌలు రాస్తాడు. చాలా త్వరగా విషయాలు నమ్ముతారు. అందుకనే ఆ స్త్రీ ద్వారా మరి ఈ కార్యం జరిగించాడు శైతానుడు. ఇప్పుడు జరిగినది ఏంటి? తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు రెండో కారణం ఏం జరిగిందంటే, మొదట ఆదాము సృష్టించినప్పటికీ మొదటిగా శైతాను మాట విన్నది స్త్రీ మాత్రమే. నాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా శైతాను స్త్రీలనే ఉపయోగించుకుంటుంది మొట్టమొదట. అది స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇరుపురు వారి మధ్యలో కావచ్చు, స్త్రీనే మొదటిగా వాడుకుంటాడు శైతాను. ఎందుకంటే స్త్రీ బలహీనమైనటువంటిది, వెంటనే నమ్మేటటువంటి స్వభావం కలిగినటువంటిది. అందువలన ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడంటే, వెంటనే వచ్చి స్త్రీ ఇచ్చినటువంటివన్నీ కూడా తినడం మొదలుపెట్టేశాడు. తను అడగొచ్చు కదా, ఏంటమ్మా ఏంటి పండ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడగొచ్చుగా. అడగలా. తన భార్యను నమ్మాడు, ఇచ్చింది మంచిగా భుజించేశాడు. అనగా దీని యొక్క భావము, పురుషుడు ఎంత గొప్పవాడైనా సరే స్త్రీ మాట వింటాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీలు ఎంత గొప్పవారైనా, ఎంత తెలివిగలవారైనా, ఎంత అందమైన వారైనా సరే శైతాను మాట వింటారు స్త్రీలు. పురుషులు ఎంత గొప్పవారైనా, ఎంత శక్తిపరులైనా, ఎంత జ్ఞానవంతులైనా వారు స్త్రీల మాట వింటారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఏ యొక్క భర్త తన భార్య మాట వినకుండా ఉంటాడు? ఏ యొక్క పురుషుడు ఒక స్త్రీకి లోబడకుండా ఉంటాడు? అందుకనే మన తెలుగులో చక్కని సామెత ఉంటున్నది, ఎంతటి వారైనా కాంతకు దాసులే అంటారు. ఈ లోకంలో ఒక పురుషుడు ఎంత గొప్పవాడైనా సరే ఒక స్త్రీకి లోలుడైపోతాడు, స్త్రీకి లోబడిపోతాడు. ఇది ఆది కాండంలో ప్రారంభించబడినటువంటిది. ఆనాటి నుండి నేటి వరకు కూడా మనం గమనిస్తూనే వస్తూ ఉంటున్నాం. స్త్రీలకు పురుషులు లోబడిపోతారు, స్త్రీలు శైతానుకు లోబడిపోతారు. ఈ క్రమం అనేది మొట్టమొదటిలో ప్రారంభించబడింది. అది వాస్తవికంగా ఈ రోజున మీ ఎదుట నేను చెప్తూ ఉంటున్నాను. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక విషయం కనబడుతుంది. కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళకి. వాళ్ళ శరీరాలు చూసుకున్నారు, వారి అవయాలు చూసుకున్నారు. వారికి వారే చూసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనగా వారి యొక్క శరీరంలోని మార్పులన్నీ కూడా కనుక్కోవడానికి కారణం ఏంటంటే, మంచి ఏదో చెడు ఏదో వాళ్ళు తెలుసుకోగలిగినారు. ఆ మంచి చెడు అనేది ఆ పండులోనే ఉంటుంది. ఆ పండు కానీ తినకుండా ఉంటే మంచి ఏదో చెడు ఏదో తెలిసేది కాదు. ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి, చిన్న బిడ్డ నుంచి పెద్దవాడి వాళ్ళకు కూడా మంచి ఏదో చెడు ఏదో వాళ్ళకి తెలుసు. ఏది చేయాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలుసు. ఏ స్థలానికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళకూడదో తెలుసు. అయినా కూడా చెడునే చేస్తూ ఉంటారు, చెడునే మాట్లాడుతూ ఉంటారు, చెడు యొక్క స్థలాలకే వెళుతూ ఉంటారు. కాబట్టి అది రావడానికి గల కారణం ఏంటి అంటే, ఆ పండు తినడం వల్ల ఈరోజు మంచి చెడు అనేది మనకు తెలుస్తున్నది. ఇది బైబిల్ సత్యం కాదా? బైబిల్ ప్రశ్నించే వారికి ఇస్తున్న సమాధానం ఇది. ఈరోజు ఫలాంది మంచి ఫలాంది చెడని నువ్వు ఎలాగా చెప్తున్నావంటే దానికి బైబిలే ఆధారము. ఈరోజు ఒక స్త్రీకి నువ్వు లోలుడైపోతున్నావు అంటే దానికి బైబిలే ఆధారము. ఒక స్త్రీ పాపములో పడిపోయి త్వరగా అన్నిటినీ నమ్మి తాను మోసపోతుందంటే బైబిలే దానికి ఆధారము. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానంలో మనం నేర్చుకునే చక్కని పాఠాలు చూద్దాం. సరే, 5 అయిపోయిన తర్వాత 6వ వచనం నుంచి ప్రారంభిద్దాం. 6వ వచనం నుంచి ఏం జరిగింది? మరి దేవదేవుడు, వారి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆ తోటలోకి వచ్చి, నా కుమారుని ఆదామా ఎక్కడా అని పిలిచాడు. అప్పుడు ఆదాము ఆయన దగ్గరికి రాలేదు, దాక్కున్నాడు, దాగుతున్నాడు. ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పరలోకం నుండి వస్తే కుమారుడు దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడుతుండేవాడు, సహవాసం చేస్తుండేవాడు.
మరి ఈ రోజున ఎందుకు రాలేదు? దానికి కారణం ఏమిటంటే తప్పు చేశాడు, అందుకనే దాక్కున్నాడు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిగా తప్పు చేసిన వ్యక్తులు, దాగిన వ్యక్తి ఎవరంటే ఆదాము యొక్క భార్య. ఈరోజు కూడా అది వాస్తవమే. తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా ఎదురుగా నిలబడలేడు, తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఆ రోజున వారు దాగారు కాబట్టి ఈ రోజున దొంగలైన వారు దాగుతూ ఉంటున్నారు, మోసగాళ్ళు దాగుతూ ఉంటున్నారు, రకరకాలైనటువంటి యొక్క భిన్నమైనటువంటి కార్యాలు చేసే వారందరూ కూడా దాగుతూ ఉంటున్నారు. దానికి కారణం కూడా బైబిల్లోనే రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దాగినటువంటి జీవితము, ఇప్పుడు తండ్రి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. అయ్యా, నీ మాట నేను విన్నప్పుడు నేను మరి నీ ఎదురికి రాలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను దిగంబరిగా ఉన్నాను, నీ ఎదురు రావాలంటే భయం అవుతుంది, సిగ్గుపడిపోతున్నాము అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆదామా నా కుమారుడా, నేను చెప్పిన మాట వద్దన్నటువంటి యొక్క ఫలాలు మీరు తిన్నారా అడిగినాడు. తండ్రికి తెలుసు తిన్నా సంగతి, కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే తన నోట గుండా చేసిన తప్పు ఒప్పుకుంటాడేమో, వారు చేసిన తప్పులు వారు ఒప్పుకుంటారేమో అనే ఉద్దేశంతో పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు వారు ఆ మాటలు ఒప్పుకోవటంలా. చూసారా ప్రియులారా, ఈనాడు కూడా ప్రభువు ప్రతి మనుషుడు తప్పులు చేసినా వారి నోట నుండే ఒప్పిస్తే వారే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే క్షమించేవాడనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. పిలుస్తుంటే వారు రావటం లేదు, దిగంబరులు అయిపోయినాం. దిగంబరులు అంటే ఏంటి? వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఆదాం శరీరాన్ని అవ్వ చూసుకోలేకపోతుంది, అవ్వ శరీరాన్ని ఆదాం చూడలేకపోతున్నారు. అలాంటి యొక్క వాతావరణం అక్కడ ఏర్పడిపోయింది. చూసారా, దేవుని సన్నిధికి రావాలంటే భయపడిపోతున్నారు, తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, మీరు ఎప్పుడైతే శైతాను మాట వింటారో, అపవాది మాట వింటారో, దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు మీరు చేస్తారో దేవుని దగ్గరికి రారు. బైబిల్ చదువుకోవడానికి ఇష్టం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం ఉండదు, దేవుని మందిరానికి వచ్చేదానికి ఇష్టం ఉండదు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చేదానికి ఇష్టం ఉండదు, దేవుని పరిచర్యలో సేవలో పాల్పొందేదానికి కూడా నీకు ఇష్టం ఉండదు. కారణం ఏమిటంటే నువ్వు శైతాను మాట విన్నావు కానీ దేవుని మాట వినలేదు. ఆ కారణం చేత ప్రియులారా ఇప్పుడు అడుగుతున్నప్పుడు సరే ఆదాం వచ్చి ఇలా చెప్పొచ్చు, అయ్యా పొరపాటు అయిపోయింది, మేము తిన్నాము, క్షమించని ఒక మాట అడుగుంటే పరిస్థితి అంతా మారిపోయి ఉండేది. అలాగా అనలా. ఏమంటున్నాడు అని మనం ఇక్కడ గమనిస్తే, నేను తినటానికి కారణము ఇదిగో నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే కదా అంటున్నాడు. ఎవరి మీద నెపం మోస్తున్నాడంటే దేవుని మీద నెపం మోస్తుంటున్నాడు. నీవు నాకు స్త్రీని ఇచ్చినావు సహకారిగా, ఆ స్త్రీని బట్టి కదా నేను చేసింది అని అన్నాడు. నిజమే కదా. చాలాసార్లు మనం తప్పు చేసి వేరే మీద త్రోసివేసేస్తాం. ఆ రోజు మొదట జరిగినది ఆ యొక్క విధానము ఈ రోజు కూడా అంతే. భర్త తప్పు చేస్తాడు, భార్య మీద నెట్టేస్తాడు, భార్య తప్పు చేస్తుంది, బిడ్డల మీద నెట్టేస్తారు. అలాగే తల్లిదండ్రులు తప్పు చేస్తారు, బిడ్డల మీద నెట్టేస్తారు, బిడ్డలు తప్పు చేస్తారు, తల్లిదండ్రుల మీద నెట్టేస్తారు. అలాగా మనం చూసినట్లయితే ఈ విషయాన్ని ప్రియులారా, ఆదాం ఏమిటంటే నీవిచ్చినటువంటి ఈమెను బట్టి నేను తినాల్సి వచ్చింది అని అన్నాడు. అప్పుడు అవ్వని అడిగాడు, ఏమ్మా నీవెందుకు తిన్నావు అని అన్నాడు. తానైనా యథార్థంగా ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. ఒప్పుకోని ఏం చెప్తుందంటే, ఇదిగో ఇక్కడ సర్పం అన్నది చూడు, ఈ సర్పం మాట నేను విన్నాను, దానివల్ల నేను తిన్నాను అని ఒప్పుకున్నాను. అంటే యథార్థత వారిద్దరి హృదయంలో కనబడటం. ఆ విధానంలోని ఈ రోజున నీవైనా నేనైనా లోకంలో ఏ వ్యక్తి అయినా సరే పాపమో పొరపాటు చేసినప్పుడు, దోషమో అపరాధమో అతిక్రమమో చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకునే స్వభావం మనకు లేదు. మనం ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరుడా, ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ఆయన క్షమించేవాడిగా ఉంటాడు.
సరే, ఇప్పుడు ప్రభు సర్పాన్ని అడగటమలా ఎందుకు? ప్రభువు తెలుసు కాబట్టి. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 21వ వచనం వరకు కూడా 3 శాపాలు వారికి పెడుతూ ఉంటున్నారు. 3 శాపాలు పెట్టాడు. ముగ్గురికి 3 రకాలైన శిక్ష విధించాడు. ఒక ప్రేమగల తండ్రిగా ప్రేమించాడు. ఆఖరికి ఆయన ప్రాణవాయువునే వారికి ఇచ్చాడు. ఏదైనా తోటనిచ్చాడు. చక్కని ఫలాలు ఇచ్చాడు. అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఒక ప్రేమగల తండ్రిగా. ఇప్పుడు ఒక న్యాయం కలిగినటువంటి యొక్క తండ్రిగా న్యాయం చేయాలి కదా తండ్రి అనేటటువంటిది. ఒక న్యాయం చేయాలి అంటే చేసిన తప్పుకు శిక్ష విధించాల్సిందే. అందుకని ఈ రోజున బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎందుకు శిక్షిస్తున్నారంటే బైబిలే దానికి ఆధారం. విద్యార్థులు తప్పు చేస్తున్నారు, టీచర్ శిక్షిస్తున్నారు అంటే బైబిలే దానికి ఆధారం. అట్లనే పౌరులు తప్పు చేసినప్పుడు ప్రభుత్వం వారు, పోలీసు వారు శిక్షిస్తున్నారంటే బైబిలే దానికి ఆధారం. బైబిల్ లేకపోతే ప్రపంచం లేదు. ప్రతి ఒక్క మూలానికి బైబిలే ఆధారం. సరే, ఇప్పుడు అక్కడ 3 రకాలైనటువంటి శాపాలు పెట్టాడు. మొదటిది, సర్పానికి చెప్పాడు, నీవు భూజంతువులన్నిటిలో కూడా శపింపబడదానవాయ్, మట్టి తినాలా నువ్వు, కాళ్ళు నీకు పోతాయి, రాకాల నువ్వు, ఆ తర్వాత స్త్రీ సంతానికి నీ సంతానికి వైరం పెడతాను నేను, అతడు నిన్ను తల మీద కొడితే నువ్వు చస్తావు, నీవు ఆడు మడి మీద కాటేస్తే అతను చస్తాడు. ఇది మొదటి యొక్క శాపం. ఈ శాపము ఈ రోజు వరకు అవునా కాదా? కుక్కను చూస్తే మనం కర్ర తీసుకోము, నక్కను చూస్తే కర్ర తీసుకోము, ఏ జంతువుని చూసినా కూడా కర్రలు తీసుకోము మనం. కానీ పాము కనబడిన వెంటనే కర్ర తీసుకుంటాం, కొట్టండి కొట్టండి. ఏంటంటే విషం ఉన్నది. ఈ విషం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ లూసిఫర్ ఎక్కించాడు ఆ విషము శైతానులోకి. అందుకనే ఆ శిరస్సులో ఉన్న విషము కొట్టివేయబడాలంటే శిరస్సునే కొట్టాలి అని చెప్పినాడు. ఆ కారణం చేతనే సర్పాన్ని ఎక్కడ కొట్టినా కూడా చావదు, కానీ శిరస్సు మీదే కొట్టాలి. ఆ శిరస్సు మీద కొట్టినప్పుడు ఆ సర్పం చనిపోతుంది. అలాగనే కాలు మీద మరి ప్రాగుతో వచ్చేటప్పుడు మనిషి యొక్క పాదం భూమి మీద ఉంటుంది. అందుకనే ఆ యొక్క సర్పము తను కాటేసినప్పుడు మనుషులు చనిపోతాడు. వీళ్ళిద్దరికి వైరం వచ్చేస్తుంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా సరే, ఏ ఇంట్లోనైనా, ఏ వీధిలోనైనా సర్పం వచ్చిందంటే అందరూ కొంతమంది ఇళ్లలోకి వెళ్తారు, కొంతమంది కర్రలు తీసుకొని వస్తారు, కొడతారు. మొదటి యొక్క శాపం నెరవేరింది, నెరవేరుచున్నది. రెండవ శాపం స్త్రీకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు నా మాట వినకుండా శైతాను మాట విన్నావు కాబట్టి నీ గర్భాన్ని నేను తెరుస్తాను, నువ్వు సంతాన్ని ఉత్పత్తి అవుతుంది, నీకు పురుషుల మీద నీకు వాంఛ వస్తుంది, అతడు నిన్ను ఏలుతాడు, నీ ప్రసవ వేదన ఎక్కువైపోతుంది, అప్పుడు నీవు బిడ్డలను కంటావు, తర్వాత నీ గృహ పరిపాలన నీ చేతికిస్తున్నాను అని అన్నాడు. ప్రియమైనటువంటి సోదరిలారా, ఇది వాస్తవా కాదా? పురుషుల మీద వాంఛ అనగా ఇది లైంగికమైనటువంటి వాంఛ. ఒక స్త్రీ పురుషులు చూసిన వెంటనే ఎందుకు కోరిక వస్తుందంటే ఆనాడు ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి అంతకుముందు లేదు ఆ కోరిక. ఆదాము అవ్వలకు ఆ కోరిక అంతకుముందు లేదు. వారిని ఒక విధానంలో ఆశీర్వదించాలనుకున్నాడు దేవదూతల వలె. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ కోరికని బట్టి ప్రతి స్త్రీ కూడా గర్భము ధరించడము, ఆ గర్భములో ఉన్నటువంటి ఒక 9 మాసాలు అయిన తర్వాత ఆ కనేటప్పుడు ఆమె వేదన, ఇక క్షణాల్లో ప్రాణం పోతుంది అనే వేదన పడుతుంది. ఆఖరి క్షణాల్లాగా తలంచుకుంటుంది. దానికి గల కారణం ఏమిటి అంటే మరి దేవుడు పెట్టేటువంటి శాపం. తర్వాత నిన్ను వేలును అని చెప్పాడు. అందుకని పురుషుడు అధికారం ఎందుకు చేస్తున్నాడు స్త్రీ మీద అంటే అది బైబిల్కే ఆధారం. చాలామంది తెలియని విషయము. మేము కూడా నియంత్రణ వారమే అంటారు స్త్రీలు. అది తప్పు, అలా కాదు. నిన్ను ఏలే పని, నీకు కావాల్సినట్టు ఇచ్చే పని, నిన్ను పోషించే పని, నిన్ను నడిపించే పని ప్రతి స్త్రీని కూడా పురుషుడు పోషించాలా, నడిపించాలా, కాపు కాయాలా. అది ఆ యొక్క మాట. అందుకని పురుషునికి ఇచ్చాడు ఆ యొక్క పనిని. కాబట్టి ఇప్పుడు స్త్రీలైన వారు దానిని తెలుసుకొని
కుటుంబ వ్యవస్థను నువ్వు చూసుకోవాలా, బిడ్డలను నువ్వు చక్కగా చూసుకోవాలా, మరి నీ యొక్క కోరికని నెరవేర్చుకుంటూ సంతానం కనుక్కుంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ రావాలా. అది దేవుడు పెట్టినటువంటి యొక్క శిక్ష నీకు. మూడవది, ఆదాంతో అన్నాడు, నేను నీకు చక్కని ఏదైనా తోట ఇచ్చాను, చక్కని నీరు అక్కడ ఉన్నది, ఏ కష్టం లేకుండా మంచి ఫలాలు నువ్వు తింటున్నావు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, మంచి యొక్క చెట్లకి నీడకన పడుకున్నావు. అలాంటి నీవు నా మాట వినకుండా నీ భార్య విన్నావు కాబట్టి నీ నిమిత్తమై ఇప్పుడు భూమిని నేను శపిస్తుంటున్నాను. ఇంతకుముందు గచ్చపదలు లేవు, ముళ్ళ తొప్పలు లేవు భూమి మీద. నిన్ను బట్టి నేను ఇప్పుడు దాన్ని శపిస్తుంటున్నాను. దాని సారమంతా కూడా కోల్పోతుంది. నీవు మళ్ళీ ఏం చేయాలంటే దానికి నువ్వేం చేయాలా, మరి చేసి వ్యవసాయం చేసి నీవు కష్టపడి పంటను పండించుకొని చెమట తీసి కింద పడవేసి అప్పుడు నీవు, నీ భార్య, నీ బిడ్డలు మీరు పోషించబడతారు. నీవు కష్టపడిపోతే నీ కడుపు నిండదు. ఆ రోజు నువ్వు కష్టపడకుండా నీకు ఫలాలు ఇచ్చాను, ఆ రోజు కష్టపడకుండా నీటిని ఇచ్చాను, ఆ రోజు కష్టపడకుండా నివాసం ఇచ్చాను, ఆ రోజు కష్టపడకుండా మంచి సహవాసం నీకు ఇచ్చాను. కానీ నా మాటకు విధేయుడైనావు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆదాంతో చెప్పాడు. ఏమైనా సోదరి సోదరుడా, ఈ మాట నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఈనాడు ప్రతి ఒక్క పురుషుడు బయటికి వెళ్ళి ఎందుకు కష్టపడుతున్నాడంటే బైబిలే దానికి ఆధారం. ఆనాడు దేవుడు బైబిల్ చెప్పాడు, పురుషుడు బయటికి వెళ్ళాల్సిందే, చెమటోర్చాల్సిందే. అది ఒకవేళ పొలంలో కావచ్చు, లేక వ్యాపారంలో కావచ్చు, లేక ఆఫీసులో కావచ్చు, మరొక ఉద్యోగం కావచ్చు. నీవు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంటూ ఉన్నది. కాబట్టి 3 రకాలైనటువంటి శాపాలు అక్కడ వారికి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఆ తర్వాత వారి దిగంబరులని దేవుడికి తెలుసు కాబట్టి, అయ్యో నా బిడ్డలు ప్రేమ కలిగినటువంటి ఆయన కూడా అక్కడ కూడా ప్రేమ చూపిస్తుంటున్నాడు, వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని చెప్పలే ఆయన. వారి కొరకై ఒక జంతువును వధించి, ఒక పశువును వధించి, ఆ పశువు ద్వారా ఒక చక్కని యొక్క చర్మపు వస్త్రాలు తయారు చేసి ఆయన అక్కడి నుండి తొలగించాడు అనే మాట ఉన్నది. ఎందుకంటే వారి దిగంబరత్వం కనబడకూడదు, వారి సిగ్గు అనేది వారు తెలుసుకుంటున్నారు. వారి దిగంబరత్వం వేరే వాళ్ళు చూడకూడదు. ఒకవేళ ఆయన ఆ రోజు ఆ వస్త్రాలు ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఈ వస్త్రాలు మనము ధరించేవారం కాదు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ప్రేమ వేరు. అందుకనే ఆ వస్త్రాలు ఈనాడు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ధరిస్తుంటున్నారు. మొదటి మానవుడికి దేవుడిచ్చిన వస్త్రమే ఈనాడు రకరకాల రూపాల్లో మనం అందరం కూడా ధరించడానికి కారణమైనది. ప్రియమైన సహోదర సోదరి, ఈ మాట ఉంటున్నా మీరు నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేకపోతున్నారు. సరే, చివరిగా ఇక్కడే ఉన్నట్లయితే మీరు మళ్ళీ జీవవృక్ష ఫలాలు కూడా తింటే ఇక మరణం అనేది ఉండదు వీళ్ళకి. అందుకని ఏం చేస్తారు, ఇటు వచ్చి మంచి చెడ్డలతోటి పాపం చేస్తూ ఉంటారు. అటు జీవఫలాలు తినాలి కాబట్టి మరణం ఉండనే ఉండదు. ఇక మరణం లేకపోతే ప్రపంచంలో కోటానుకోట్ల జనాలు పెరిగిపోతూనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాగా ఉండాలా? అందుకనే జీవం యొక్క వృక్షఫలాలు తినకుండా ఉండేదాని కొరకు బయటికి పంపివేసేసాడు. అక్కడ కెరూబులను కెరూబు దేవదూతలను పెట్టి కెరూబులనే వాటిని పెట్టేసి లోనికి పోకుండా మళ్ళా ఏదైనా వనంలోకి పోకుండా అక్కడ వారిని సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాడు. ఈనాడు ఎక్కడెక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, పోలీసు డిపార్ట్మెంటా, లేక మినిస్టర్స్గా, లేక ఎమ్మెల్యేస్గా, లేక ఎంపీస్గా, లేకపోతే గవర్నర్స్గా, లేక ప్రధానమంత్రిగా, ప్రెసిడెంట్స్గా, ఎవరైనా సరే గొప్పవారికి ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ కావాల్సిందే. ఆ సెక్యూరిటీ గార్డ్ సిస్టము ఏదైనా మనలో ప్రారంభిస్తేనే ఈ రోజున నువ్వు సెక్యూరిటీ గార్డ్ సిస్టమ్ పెట్టుకుంటున్నావు. ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు. అప్పుడు ఆదాము తన భార్యను తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఇక వ్యవసాయం ప్రారంభించాడు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదట వృత్తి ఏదంటే వ్యవసాయమే. తర్వాత రెండవదిగా గొర్రెలను అనగా పశువులను కాసుకోవటము రెండవది. అక్కడి నుంచి ప్రారంభించబడినటువంటి యొక్క ఈ వృత్తులు రకరకాలుగా విస్తరించి రకరకాల విధానాల్లో ఈరోజు మన యొక్క పోషణ జరిగించుకుంటూ ఉన్నాం.
కాబట్టి మొట్టమొదటి ఆదాము ఆయనే. మొదటి యొక్క సృష్టిలో మొదటి మానవుడు ఆదామే. మొదటి సృష్టిలో దేవుని యొక్క కుమారుడు ఆదామే. ఆ తర్వాత మొదటిగా మరి ఆపరేషన్, తన యొక్క బాడీని ఆపరేషన్ చేయించుకున్న వాడు ఆదామే. మొట్టమొదట వివాహం చేసుకున్నవాడు ఆదామే. తర్వాత దేవునికి ద్వారా శపించబడినటువంటి వాడు రెండవవాడుగా ఉన్న ఆదాము. తర్వాత మొట్టమొదటి వ్యవసాయదారుడు ప్రపంచ చరిత్రానికి ఆయనే ఆదాము. కాబట్టి నా ప్రియమైన సోదర సోదరి, ఈ మాట వింటున్న మనము ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న 24 వచనాలు ఉన్నటువంటి యొక్క సంక్షిప్తంగా విశ్లేషించాను, విన్నారు మీరు. కాబట్టి మనం నేర్చుకున్న పాఠాలు బాగా గుర్తుంచుకోనండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు శైతాను వస్తాడు కాబట్టి సహవాసం ఉండటానికి నేర్చుకోనండి. శైతాను మాట వింటే మీకు శాపం వస్తుంది కాబట్టి దేవుని మాట వింటడం నేర్చుకోనండి. తప్పు చేసినప్పుడు కప్పుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకునేదానికి ప్రయత్నం చేయండి. తర్వాత మరి పురుషునికి ఇచ్చిన స్థానాన్ని పురుషుడు, స్త్రీకి ఇచ్చిన స్థానాన్ని స్త్రీ, వాటిని మనము తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవాలి. ఇంకొక మాట ఏంటంటే, చివరిగా ఆ యొక్క పశువు జంతువు చనిపోయిన తర్వాత ఆ చర్మపు చొక్కాయలు వారికి ఎలాగ ఇచ్చినాడో ప్రభువైన యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో మరణించి మన పాపాన్ని కప్పివేసి దాని కొరకై ఆయన పరిశుద్ధమైనటువంటి యొక్క శరీరాన్ని మనకు వస్త్రంగా ఇస్తుంటున్నాడు. దానినే రక్షణ వస్త్రము అంట. ఆ రక్షణ మీరు పొందాలి అన్నప్పుడు ఈరోజు నేను చేసిన ప్రతి పాపాన్ని ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు పాఠాన్ని పూర్తి చేసుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం పాఠం పూర్తయిపోయింది. మరి ఇంకా ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మనం మరొకసారి తీసుకుందాం. ప్రభు చిత్తమైతే మరి అధ్యాయాన్ని మరొక దినాన మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో అనేకమైన సత్యాలు ఉదయకాలము మేము నేర్చుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. అవి మేము మా జీవితాల్లో, మా కుటుంబ జీవితంలో, మా బిడ్డల యొక్క జీవితాల్లో, ప్రభా మా యొక్క సమస్తమైనటువంటి కార్యాల్లో మేము ఎలాగ ఉండాలో మాట్లాడుతూ వచ్చారు. అలాగ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, మీ మాట వినకుండా శైతాను మాట వింటే వచ్చే నష్టం ఎంతో తెలుసుకున్నాం కాబట్టి ఇక శైతాను మాట మేము వినకుండా మీ మాట వినేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దీనివంతరికి మాకు తోడుగా ఉండి, బిడ్డలందరికీ తోడుగా ఉండి, ఎవరైతే వీక్షిస్తుంటున్నారో వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని, వారిని కూడా ప్రభు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయమని యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.